సోదరులు అభిలాష్ గారు, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా సోదరులకు నా హృదయపూర్వక నమస్కారం. మీరందరూ నిన్న చూసి ఉంటారు, రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు నిన్న కొల్లాపూర్లో ప్రెస్ మీట్ పెట్టి అసత్యాలను మాట్లాడుతూ ఏదో తను పెద్ద సాధించినా అని ప్రజలకు చెప్పాలనే ప్రయత్నం తప్పితే ఆ ప్రెస్ మీట్ చూస్తే నాకు జాలేసింది. ఒక మంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి మరి ఆయన మాట్లాడిన తీరు, ఆయన అబద్ధాలను ప్రచారం చేస్తున్నటువంటి తీరును చూస్తే మరి ఆ స్థాయి వ్యక్తి చేస్తున్నటువంటి పని సరికాదని అనిపిస్తుంది నాకు. ఏదైతే నిన్న కొల్లాపూర్లో ప్రెస్ మీట్ పెట్టి కొల్లాపూర్ మాజీ సంస్థానాధీశులకు సంబంధించినటువంటి భూమికి సంబంధించినటువంటి 1600 ఎకరాల భూమికి సంబంధించినటువంటి విషయంలో ఆయన ఏదో ఆ భూమిని నేను కాపాడినా అని చెప్తూ తన గొప్పలు చెప్పుకునే ప్రయత్నం చేసినారు. ఏదైతే కొల్లాపూర్ సంస్థానానికి సంబంధించినటువంటి భూమి ఉందో ఆ భూమికి ఆనాటి పివి నరసింహారావు గారి ప్రభుత్వంలో ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ఇంప్లిమెంటేషన్ తర్వాత వారికి సంబంధించినటువంటి భూ వివాదం కోర్టులో సుప్రీంకోర్టు దాకా తెలిసింది. మరి సుప్రీంకోర్టు ఏం ఆర్డర్ ఇచ్చిందో నాకైతే తెలీదు. అయితే మొదటి నుంచి కృష్ణారావు గారు, నేను 2018 నుంచి 23 వరకు ఎమ్మెల్యేగా ఉంటే కృష్ణారావు గారు 99 నుంచి ఆ 5 years గ్యాప్ తప్పితే మిగతా సంవత్సరాలన్నీ ఆయన్నే ఎమ్మెల్యేగా ఉన్నారు, ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా ఉన్నాడు. మరి వారు ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్న టైంలోనే ఇది ఆనాటి ప్రభుత్వం, అప్పటి ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కావచ్చు, ఇచ్చినటువంటి సురభి వంశస్థులకు సంబంధించినటువంటి పాస్బుక్లు ఇవి. ఒక్కసారి మీరు చూడండి, మీకు కాపీ పంపిస్తాను. రాజా సురభి ఆదిత్య లక్ష్మణ్ రావు 300 మెట్ట ఎక్స్టెంట్ ఇంత అని చెప్పి మరి ఆనాడు ఉన్నటువంటి వారి సోదరిమణికి సంబంధించినటువంటి పాస్బుక్లు. ఎప్పుడైతే ధరణి వచ్చినప్పుడు ఒక వ్యక్తి పేరు మీద ఇంత భూమి ఉండడం ఏంటి అనే విషయాన్ని అధికారులు గుర్తించి రిమూవ్ చేస్తే ఆయనకు సంబంధించినటువంటి రెవెన్యూ కోర్టులో ఆయన వేసుకొని ఏదో ఆయనకు అనుకూలంగా ఆర్డర్ తీసుకొస్తే 2021 సంవత్సరంలో ఆనాడు శాసనసభ్యునిగా నేనున్న జిల్లా కలెక్టర్ గారి దగ్గరికి పోయి నేను స్వయంగా, అదేవిధంగా ఆనాటి ఉన్న చీఫ్ సెక్రటరీ గారి దగ్గరికి పోయి కలిసి కలెక్టర్తో మాట్లాడి దాన్ని వెంటనే తొలగించి అభ్యర్థులతో పెట్టి సుమోటోగా టేకప్ చేపించి నిన్ననో మొన్ననో మరి 2.5 సంవత్సరాలు, అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 2.5 సంవత్సరాల తర్వాత జిల్లా కలెక్టర్ గారు మేము టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వము ఏదైతే కాపాడినామో అది కరెక్ట్ అని చెప్పి మొన్న పోయిన కలెక్టర్ గారు ఏదో ఆదేశాలు జారీ చేసినారు. దాన్ని పెట్టుకొని ఏదో గొప్పగా సంకలు గుద్దుకొని ఈయనేదో మొత్తం కాపాడినట్టు, ఈయనేదో పోయి మొత్తం అడ్డం పడి కాపాడి నిలబడి చేసినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. అసలు నిన్న ఆయన ప్రెస్ మీట్ చూస్తుంటే నాకైతే జాలిపడాలో బాధపడాలో, ఎవరో రాసిచ్చిన స్క్రిప్టును చదువుతూ వాస్తవాలు తెలియకుండా అబద్ధాలను మాత్రమే ప్రచారం చేసుకొని తన రాజకీయ లబ్ధి కోసం కృష్ణారావు గారు పెట్టినటువంటి ఒక షోగా మాత్రమే మిగిలింది తప్పితే అది కొల్లాపూర్ నియోజకవర్గ ప్రజలకు కానీ ఎవరికి చేసినటువంటి మేలు ఏమీ లేదన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. కాపాడింది బీఆర్ఎస్ పార్టీ, ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వం,
మరి 2018 నుంచి 23 వరకు నేనే ఎమ్మెల్యే ఉన్నా. మరి అభ్యర్థులు పెట్టిన 2021లో మరి మా ప్రభుత్వాన్ని మేము నిజాయితీ పట్లం నీతి పట్లం కాబట్టే మేము ఆనాటి వెంటనే మా దృష్టికి వచ్చిన వెంటనే ఆపి దాన్ని నీవు ఉన్నప్పుడు వాళ్ళకి పాస్బుక్లు ఉండే మేము వాటిని ఏదైతే ఈ పాస్బుక్లు మిస్ అయినాయని చెప్పి ఆయన పెట్టుకున్న దాన్ని మేము ఒక వ్యక్తికి ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ప్రకారం అంతా ఉండడానికి వీల్లేదు, ఇది తప్పు అని చెప్పి ఆనాడు ఉన్నటువంటి కలెక్టర్ గారికి ఆనాడున్న చీఫ్ సెక్రటరీ గారి దృష్టికి తీసుకుపోయి దీన్ని వెంటనే ఆపి ఇచ్చడం జరిగిందనే విషయాన్ని కూడా మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నాం. మా కనుక చిత్తశుద్ధి లేకపోతే 2018 నుంచి 23 వరకు ఉండేది మేమే కదా. మా కుంభకు కావాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? ఎవరిని అడిగినా కొల్లాపూర్ ప్రాంతంలో ఎవరిని అడిగినా చెప్తారు 23 ఎన్నికల్లో మరి ఆ సంస్థానాధీశులు వారి శ్రేయోభిలాషులు మీకు పనిచేసినరని ప్రజలంతా కూడా చెప్తా ఉన్నారు. మరి మేము కుంభకైతే మాకెందుకు పనిచేస్తారు? మాకేం రియల్ ఎస్టేట్ వ్యాపారాలు లేవు, మేమేం ప్రుడెన్షియల్ బ్యాంకులు అప్పులు తీసుకోలే. వంశీచంద్రెడ్డి గారు మాట్లాడినట్టు మాకు హుస్సేన్ సాగర్లో కార్ డ్రైవింగ్ తెలియదు, అప్పులు చేసినాం కానీ తప్పులు చేసినామని చెప్పుకోలే. తప్పులు చేసి అప్పులు చేసినావు నువ్వు. అయినా సరే మీ వ్యక్తిగతమైనటువంటి వ్యవహారాలలో మాట్లాడకూడదు. మాకు సంస్కారం ఉంది, నీకు సంస్కారం లేదు, నీకు పద్ధతి లేదు, వయసు పెరిగినా నీకు బుద్ధి పెరగలేదు కృష్ణారావు గారు అని కూడా చెప్తా ఉన్నా. ఇంకొకసారి అబద్ధాలు కనుక ప్రచారం చేస్తే నీ మీద పరువు నష్టం దావా వేస్తా, కోర్టుకి ఏడుస్తా అని చెప్తా ఉన్నా. నీకు న్యాయ వ్యవస్థ మీద గౌరవం లేదు, కోర్టులు ఇచ్చిన తీర్పుల మీద గౌరవం ఉండదు. నీవు వ్యక్తిగతంగా బట్టగాల్చి మీదేసే ప్రయత్నం తప్పితే నీవు వేరే నీ స్వలాభం తప్పితే నువ్వు కొల్లాపూర్ ప్రాంతానికి ఏం చేసినావని చెప్తా ఉన్నా. ఇది ఒక పక్కన పెడితే ఇంకొకటి, మరి నువ్వేందే అంత శుద్ధపూస మాటలు మాట్లాడినావు? కొల్లాపూర్ దగ్గర ఉన్నటువంటి నెల్లూరు దగ్గర ఉన్నటువంటి అడవిని ఆనుకొని టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో ఉన్నటువంటి భూములను సుమారు 44 ఎకరాల భూములను సీలింగు భూములను రికార్డు మార్చి అమ్మినారు అనే ఆరోపణలు వచ్చినాయి. ఆరోపణలను మొదట మేమేం చేయలే, ఆరోపణలు నీకోసం నీ గెలుపు కోసం కృషి చేసినటువంటి సిపిఐ పార్టీ నాయకులు, నీ గెలుపు కోసం కృషి చేసినటువంటి ప్రజా సంఘాలలో పోయి ఇది అన్యాయము, సీలింగ్ భూములను రికార్డులు మార్చి మరి అక్కడ ఉన్న అటవీని కొట్టేస్తూ ఉన్నారని చెప్పి వాళ్ళు గోసపోయి ధర్నాలు చేస్తే కనీసం స్పందించలేను. మీరు ఒక్కసారి చూడండి, అటవీ భూమి చెట్లు కొట్టేసినారు, మరి ఈ సీలింగ్ భూమి చుట్టూ అడవి ఉంది. ఈ సీలింగ్ భూమిని ఇన్ని రోజులు లేని ఎందుకు చేతులు మార్చిండ్రు? దీని వెనుక ఉన్న వ్యక్తులు ఎవరు? ఇక్కడ ఎవరు నేచురోపతి హాస్పిటల్ పెడతారని చెప్పి సుమారు ఆ చుట్టూ ఉన్నటువంటి ఫారెస్ట్ ల్యాండ్ని కూడా కొట్టినారు. మరి టైగర్ రిజర్వ్ ఫారెస్టు బఫర్ జోన్, మరి శుద్ధపూస మాటలు మాట్లాడినావు కదా. టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో ఎవరైనా చెట్లు తగలబెడతారా? తగలబెట్టే చెట్లను మీరు చూడండి ఒక్కసారి మిత్రులారా. చుట్టూ అడవి ఈ మధ్యలంతా కొట్టేసిండ్రు. మరి దీని వెనుక ఉన్న ఎంత ధైర్యం ఉంటే టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో పోయి వెనుక ఎవరి అండ చూసుకొని చెట్లు కొడతారు? నేను ఆనాటి డిఎఫ్ఓకి స్వయంగా మాట్లాడినా,
నేను ఉండి కొల్లాపూర్లో ఏంటండి మంటలు వస్తూ ఉన్నాయి, ఆ పొగ ఏంటి డిఎఫ్ఓ గారు అంటే, సార్ నేను చూస్తానండి అన్నారు. ఆఖరికి ఆ గ్రామస్తులు సుప్రీంకోర్టు సాధారిక కమిటీకి కూడా వాళ్ళు ఫిర్యాదు చేసిండ్రు. ఫిర్యాదు చేస్తే సుప్రీంకోర్టు సాధారిక కమిటీకి ఫిర్యాదు చేస్తే వాళ్ళు కాపీ ఆఫ్ రిప్రజెంటేషన్ 17/9/2025 సబ్మిటెడ్ బై ఆర్గానిక్ ఫార్మింగ్ అండ్ ఎనిమల్ ప్రొటెక్షన్ అసోసియేషన్ ఆర్గానిక్ సబ్మిటెడ్ ఇన్ రిక్వెస్ట్ టు టేక్ కామెంట్స్ అండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్. ఏం చర్యలు తీసుకున్నారు, ఎంతమంది మీద కేసులు పెట్టినరు, అడవిని కాల్చిన వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకున్నారు, వాళ్ళని చేసిన వాళ్ళని కాపాడుతున్నది ఎవరు, నీవు కాదా అని చెప్పి అడుగుతా ఉన్నా. నీవు కుమ్మక్కై నువ్వు కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈరోజు నీవు కుమ్మక్కు కాకపోయింటే ఈ పాటికి చర్యలు ఎందుకు తీసుకోలేరని చెప్తే అడుగుతూ ఉన్నాం. కాబట్టి ఒక్కసారి దొంగే దొంగ అన్నట్టుంది కృష్ణారావు గారి మాటలు. మరి ఆయన మానసిక స్థితి చూస్తే జాలేస్తుంది. ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ చదువుతూ రిఫార్మ్స్ యాక్ట్ ఎప్పుడు వచ్చిందో సంవత్సరం తెలియకుండా ఆనాడు ఉన్నటువంటి పివి నరసింహారావు గారి పేరు కూడా సరిగ్గా పలకడానికి ఆయనకు వస్తలేదంటే ఆయన ఏ స్థాయిలో ఏ స్థితిలో ఉండి మాట్లాడుతున్నారో ఒక్కసారి ఆలోచన చేయండి అని కూడా చెప్తా ఉన్నా. ఇదంతా కేవలం నిన్న ఇంకొక మాట మాట్లాడినాడు. స్థానికంగా ఆయనకు ఓట్లు వేసిన నాయకులను, ఓట్లు ఏ నాయకులను బెదిరించడం, అక్రమ కేసులు పెట్టడం, మీ భూములు గుంజుకుంటా అని చెప్పి బెదిరిస్తూ ఉన్నాడు. నీవే కదా అసైన్మెంట్ కమిటీ చైర్మన్గా ఉండి వాళ్ళకి భూములు ఇచ్చింది నువ్వే కదా. నీవే భూములు ఇచ్చి ఈరోజు నీకు మొన్నటిదాకా నీ ఎన్నికల్లో నీ గెలుపు కోసం కృషి చేసిన వాళ్ళను ఈరోజు నీకు ఓట్లు వేయలేదు, నీకు పని చేయలేదని చెప్పి రాజకీయంగా అక్రమ కేసులు పెట్టి బెదిరించే కార్యక్రమం చేస్తున్నటువంటి కృష్ణారావు గారు ఈ పద్ధతి మంచిది కాదని చెప్పి నీలాంటి వాళ్ళు చాలామందిని ఈ ప్రజలు సమాజం అందరూ చూసినాం. ఎంత పెద్దవారైనా ఓ రోజు ఇలా నియంతలు కాల గర్భంలో కలిసిపోక తప్పదని కూడా మరొకసారి హెచ్చరిస్తూ ఉన్నా. ఖచ్చితంగా ఏదైతే 10/3/2025 ఇందాక చెప్పిన ట్రాన్సాక్షన్ జరిగింది 10/3/2025. మరి నీవెందుకు చట్టపరంగా చర్యలు తీసుకోలేదు? దీని వెనుక ఏముంది లాలుచి? 1600 ఎకరాలు ఆ శ్రీశైలం సబ్మర్జెడ్స్రా, అది ఉందా లేదా, ఉందా సచ్చిందా, అది ఇంకో యాంగిల్. కానీ నువ్వు చేస్తే నీవు అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు చేసిన దానికి సమాధానం చెప్పు. నీకు సిగ్గు శరం ఉంటే సమాధానం చెప్పాలని చెప్పి అడుగుతాను. ఇదంతా కేవలం డైవర్షన్ పాలిటిక్స్. ఈరోజు జిల్లాలో రైతాంగానికి 30 లక్షల బ్యాగులు కావాలి, గన్ని బ్యాగ్స్ కావాలి. గన్ని బ్యాగ్స్ లేవు. శనగలు కొనే దిక్కు లేదు, మక్కలు కొనే దిక్కు లేదు, వడ్లు కొనే దిక్కు లేదు. రైతాంగం ఆకాశం వైపు చూస్తున్న మొగుళ్ళు అవుతూ ఉన్నాయి. ఏం చేస్తూ ఉంది? ఒక్కరోజు రివ్యూ పెట్టినావా? నీవు ప్రైవేట్ ఆస్తుల మీద ఏదైతే వాళ్ళు కొట్లాడుకునే ఆస్తుల మీద ఉన్న ప్రేమ రైతాంగం పట్ల కానీ జిల్లా పట్ల కానీ నీకు లేదు అనే విషయాన్ని కూడా చెప్తా ఉన్నా. ముఖ్యంగా నీకు చిత్తశుద్ధి ఉంటే రైతాంగానికి సంబంధించినటువంటి మక్కలు, వడ్లు, శనగలు వెంటనే కొనాలి. జిల్లాకు 30 లక్షల గన్ని బ్యాగ్స్ రావాలి. లేకపోతే బీఆర్ఎస్ పక్షాన రేపటి నుంచి మేము ధర్నాలు చేస్తాం, ఎక్కడిదక్కడ కూడా మిమ్మల్ని అడ్డుకుంటామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నా. మీ డైవర్షన్ పాలిటిక్స్ బంద్ చేయని కూడా కృష్ణారావుని హెచ్చరిస్తూ ఉన్నా. నీ బుడ్డ బెదిరింపులకు, కేసులకు ఎవడు భయపడాడని కూడా నీకు ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. అదేవిధంగా మిత్రులారా, ఆయన చాలా మాటలు చెప్తాడు. మా నియోజకవర్గంలో ఆయన ఇప్పుడు ఒక ఇల్లు కట్టుకున్నాడు ఊరు బయట. ఆ ఇంటి పక్కల 357 సర్వే నెంబర్ మాధవ స్వామి గుడికి సంబంధించినటువంటి భూమి ఉంది. 2-3 ఎకరాల భూమి ఉంది. ఆ 2-3 ఎకరాల భూమి ఆయన శిష్యుడు, ఒక ప్రభుత్వ ఉద్యోగి, ఆయన కబ్జాలో ఉన్నాడు. దాని మొదలు విడిపించు. అదేవిధంగా మా ప్రాంతంలో భక్తులందరికి సంబంధించినటువంటి నాయన్పల్లి మైసమ్మ గుడి ఉంది. గుడికి ఎదురుగా మీరు పోయి చూడండి ఒక్కసారి, అందరు నేను తీసుకుపోతా. గుడి ఎదురుగానే ప్లాట్లు వేసి అమ్మే పరిస్థితి ఉంది. దానికి సంబంధించి అది గుడికి సంబంధించిన భూమి అని చెప్పి ఆ స్థానిక తహసీల్దార్ గారికి అందరికీ మొరబెట్టుకుంటే ఆ రిజిస్ట్రేషన్ ఆపినరు. మరి దాని వెనుక ఉన్నది నీ అనుచరులు కాదా? ఇట్లా చెప్పుకుంటూ పోతే చాంతాడంత లిస్ట్ ఉంది కృష్ణారావు గారు. మీ బాధితులు చాలామంది మా దగ్గరకు వస్తారు, కానీ మేము నీలాగా సంస్కారం లేకుండా మాట్లాడమని కూడా చెప్తా ఉన్నాం. మా తండ్రి 30 సంవత్సరాలు కోర్టులో కొట్లాడి
1990 నుంచి 2024 వరకు కోర్టులో కొట్లాడి ఆయన ఆర్బిట్రేషన్ గెలిచి ఆయన చేసిన పనికి 30 ఏళ్ళు కొట్లాడి ఆయనకు కోర్టు తీర్పునిస్తే ఆ కోర్టు తీర్పుని అబద్ధం చేసి మాట్లాడతావా? నీకు న్యాయ వ్యవస్థ మీద ఇదే నా గౌరవం ఉండేది? నీకు న్యాయ వ్యవస్థ మీద గౌరవం లేదు. ఏం చూసుకో నీకు ఈ అహంకారం అని చెప్పి అడుగుతా ఉన్నా. ఖచ్చితంగా ఇంకొకసారి అడ్డదిడ్డంగా మాట్లాడితే మర్యాద ఉండదని కూడా నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నా. ఖచ్చితంగా ముందు డైవర్షన్ పాలిటిక్స్ బంద్ చేసి నీ కోట్లేసి గెలిపించిన నియోజకవర్గానికి 2.5 సంవత్సరాలు దాటిపోయింది. ఏం చేసినావు? మేము ఇచ్చినటువంటి రామన్న గట్టును పూర్తి చేసినావా? సింగోటం గోపాల్ తిన్న లింక్ కెనాల్ పూర్తి చేసినావా? మా ముఖ్యమంత్రి గారు, అప్పటి ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి పాలిటెక్నిక్ కాలేజ్ పెట్టినావా? మరి ఏం చేసినావంటే అక్రమ కేసులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులను వేధింపులు తప్పితే ఏమీ చేయడం లేదనే విషయాన్ని కూడా చెప్తా ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా ఇప్పటికన్నా మీరు ప్రజా సమస్యలపై దృష్టి పెట్టండి అని చెప్పి నేను కోరుతా ఉన్నా. మరొకసారి మీ ద్వారా మీడియా ఏదన్నా ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రిగా డిమాండ్ చేస్తూ ఉన్నా, అవసరమైతే ఆ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ మీద, వాటి మీద, ఇప్పుడు జరుగుతున్నటువంటి వీటన్నిటి మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయండి. జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయండి. మాదేవరదన్న తప్పు ఉంటే ప్రజల మధ్యలో ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్తా. లేకుంటే కృష్ణారావు రాజీనామా చేసి శాశ్వతంగా రాజకీయాల నుంచి విరమించుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నానని కూడా చెప్తా ఉన్నా. కాబట్టి దీనిపై వెంటనే జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయాలని చెప్పి నేను ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నా.